everyone, welcome to our channel Movie Freaks. Guys, సోషల్ మీడియాలో వైరల్ ఇష్యూ నడుస్తుంది బిట్వీన్ నాగతార అండ్ ధనుష్ గారు, నాగతార గారు అండ్ ధనుష్ గారు. సో దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకున్నాం గైస్ ఇన్ ఏ సింపుల్ వే. సో తనైతే నాగతార అయితే త్రీ పేజెస్ ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. సో బ్లాస్ట్ చేయడం జరిగింది ఇండైరెక్ట్గా చెప్పాలంటే. సో ఎందుకు రాశారంటే దాని గురించి బ్రీఫ్గా చెప్తాను గైస్. సో మెయిన్ థింగ్ ఏంటంటే తను ఒక డాక్యుమెంటరీ తీసుకోండి, నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ తీశారు. సో ఎందుకంటే లైక్ డాక్యుమెంటరీ రిలేటెడ్ ఏంటంటే లైక్ తను ఎలా గ్రో అయింది, తన సపోర్ట్ లేకుండా ఎలా గ్రో అయింది కంప్లీట్గా తన డాక్యుమెంటరీ. సో దాని గురించి యాక్టర్స్ ఎవరెవరు మాట్లాడారు, నాగార్జున గారు కానీ, లైక్ రానా గారు కానీ, క్రిష్ గారు కానీ. సో కంప్లీట్గా డాక్యుమెంటరీ అంటే ఆబ్వియస్లీ తన గురించి చెప్పేది ఉంటుంది. తను ఎలా పైకి వచ్చింది, ఎవరెవరు సపోర్ట్ తీసుకొని వచ్చింది, ఎట్లా ఎవరు సపోర్ట్ లేకుండా ఎలా పైకి వచ్చింది అనేది. సో ఆబ్వియస్లీ లైక్ డాక్యుమెంటరీ అన్నాక కంపల్సరీ కొన్ని క్లిప్స్ అయితే పెడతారు, మూవీస్వి క్లిప్స్, లైక్ తను ఏ మూవీస్లో చేసిందో కొన్ని దానికి సపోర్టింగ్గా. సో అప్పుడు ఏమైందంటే తను ఒక మూవీ తీసింది, తన హస్బెండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివను. సో నాన్న రౌడీందా, తెలుగులో అయితే నేను రౌడీనే అనుకుంటా. సో దాంట్లో ఒక 3 సెకండ్స్ క్లిప్స్, 3 సెకండ్ క్లిప్స్ ఆర్ సాంగ్ కానీ వాడుకోలేదు. ఎందుకంటే నేను నిన్ను కోరినానే అని ఒక సాంగ్ ఉంటుంది, బాగుంటుంది, తెలుగు హిట్ అయింది సాంగ్, తెలుగు తమిళ్లో చాలా హిట్ అయింది. సో అది వాడుకున్నారంట. సో అది వితౌట్ పర్మిషన్ ఆఫ్ ధనుష్ గారిది, వితౌట్ పర్మిషన్ ఆఫ్, ఎందుకంటే అతనే కంప్లీట్గా ప్రొడ్యూసర్ అతనే కాబట్టి కంప్లీట్ రైట్స్ అన్నీ అతనికే ఉంటాయి. సో అతని పర్మిషన్ లేకుండా ముందు పెట్టడం అనేది, ముందే అడిగింటే బాగుండేది, బట్ అడగకుండా పెట్టడం వల్ల ధనుష్ గారికి నచ్చక మేబీ వాళ్ళ ఇష్యూస్ ఏముంటాయో తెలియదు కదా, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. సో దాని గురించి అడగకుండా పెట్టినందుకు కేసు వేయడం జరిగింది. సో అది కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వేసారంట, అదేదో ముందు వేసింటే అయిపోయేది అనేది నాయనతార గారు చెప్పడం. సో కమింగ్ టు 10 కోట్లు అడిగారు అనేది కొంచెం ఇబ్బందికర విషయమే. ఎందుకంటే చిన్న 3 సెకండ్స్ వీడియోకి, 3 సెకండ్స్ క్లిప్కి 10 కోట్లు అడగడం అనేది అదైతే కొంచెం సపోర్టింగ్ ఉండాలి. ఎందుకంటే మనం తెలుగులో అయితే లైక్ వేరే వాళ్ళ హీరో సాంగ్స్ క్లిప్సే కాపీ కొడుతూ ఉంటారు, అంత సపోర్ట్ ఉంది తెలుగులో. ఆ విషయంలో అయితే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ టాలీవుడ్ ఇండియన్ ఫ్యాన్. సో తెలుగుడు పుట్టడము లైక్ ఆ విషయంలో, సపోర్టింగ్ విషయంలో లైక్ తెలుగు యాక్టర్స్ ఆర్ గుడ్. ఇక్కడ మన రీసెంట్గా తీసుకుంటే కంగోవా కానీ రిలీజ్ కానీ, లైక్ అమరాన్ రిలీజ్ టైంలో కానీ ఎక్కువ తక్కువ థియేటర్లో జరిగింది కంగోవాలో. ఎందుకంటే మనం పెద్ద మూవీ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ సపోర్ట్ చేసుకోవాలా. సో తెలుగులో అయితే అది లేదు, తమిళ్లోనే ఉంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాగనే అయింది. సో 3 సెకండ్స్ వీడియోకి కేసు వేయడము, సో ఇట్లా అనేది కరెక్ట్ కాదు, నాకైతే కరెక్ట్ కాదనిపించింది. సో ఓవరాల్గా. సో కమింగ్ టు లైక్ ఇంకోటి నాయనతార గారు ఏం చెప్పారంటే, కొన్ని వాళ్ళు గర్జు పెట్టుకొని ఒకరు గ్రో అయితే చూడలేడు అనేది చెప్పింది తను. సో ఎందుకంటే ధనుష్ గారు సపోర్ట్, నీకు సపోర్ట్ ఉంది ఫిలిం ఇండస్ట్రీ పరంగా. ఎందుకంటే లైక్ సో తన లెటర్ రాసింది అయితే, డియర్ మిస్టర్ ధనుష్ కే రాజా, సన్ ఆఫ్ కస్తూరి రాజా అండ్ బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్. ఎందుకంటే సెల్వరాఘవన్ గారు డైరెక్టరు. సో సారీ అతను వాళ్ళ బ్రదర్ డైరెక్టర్ అండ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్. సో నువ్వైతే సపోర్ట్తోనే వచ్చావు, నీకు సపోర్ట్ ఉంది. సో నువ్వు మళ్ళీ ఏ ఆడియోలోంచైనా నన్ను కంపల్సరీ ఏదో ఒక పంచ్ లైన్ వేస్తావు. సో దాన్ని కూడా నేను అడిగినే ఉన్నాను. సో అనేది చెప్పుకొచ్చింది అనమాట. సో నువ్వైతే సపోర్ట్తో వచ్చావు, నేనైతే ఏ సపోర్ట్ లేకుండా వచ్చాను. సో దేవుడే చూసుకుంటాడు నువ్వు పెట్టిన దానికి, కేసు పెట్టిన దానికి అనేసి చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే బట్ యాజ్ పర్ ధనుష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అది కరెక్ట్ అవుతాను. ఎందుకంటే అతను పర్మిషన్ తీసుకొని పెట్టిండాల్సింది. సో అతనికి లాభపరంగా వెళ్తే తనకు గెలవలేదని తెలుసు, అందుకే నేను లెటర్ రాసింది అనుకుంటున్నా. సో ఇద్దరు సైడ్ తప్పు ఉంది, బట్ ఓవరాల్గా అయితే లైక్ 3 సెకండ్స్కి తను 10 కోట్లు అడగడం అనేది అయితే నాకైతే తప్పు అనిపించింది ఓవరాల్గా ధనుష్ గారిదే. సో అదే అనమాట. సో కమింగ్ టు ఓవరాల్గా తను ఏం చెప్తుందంటే, అతను వేరే వాళ్ళు గ్రో అయితే చూడలేడు అనేది చెప్పడం జరిగింది. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చెప్పడం అనేది, అది కూడా తిన దగ్గర ప్రూఫ్ లేవు, అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు. సో సింపుల్ ఇంత లెటర్
3 పేజ్ లెటర్స్ అయితే అవసరం లేదనిపించింది. సో అదైతే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటే బాగుండేది, ఇంత దూరం వచ్చేది కాదు. ఎందుకంటే మళ్ళీ తనేమో 2 years అడిగిందంట. వాళ్ళ హస్బెండ్ గ్రో అవ్వడము, తను గ్రో అవ్వడము చూడలేక వెయిట్ చేసి పెట్టుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ అయితే కాదనిపించింది. సో కంప్లీట్గా ఇంకోటి 2 years వెయిట్ చేయించారంట, అది కూడా కరెక్ట్ కాదు. సో 2 years వరకు తిప్పించుకోవడము వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి, నో అబ్జెక్షన్ లెటర్ గురించి. సో అదైతే సపోర్ట్ లేకుండా ఇట్లా ఇద్దరు ఒకే ఇంట్రెస్ట్లు ఉన్నారు, ఇద్దరు తమిళ వాళ్ళే, ఇద్దరికి పాన్ ఇండియా లెవెల్లో గ్రోత్ ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో గ్రో అయ్యారు. తెలుగు తమిళ అయితే చెప్పాల్సిన విషయం లేదు. సో ఇద్దరు గ్రో అవుతా ఉన్నారు రీసెంట్గా. సో వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు, ఇద్దరికి ఇంపాక్ట్ అయ్యేది. బట్ ఓవరాల్గా అయితే సో దీనివల్ల డాక్యుమెంటరీకి ఫుల్ ప్రమోషన్ జరిగినట్టే, ఫ్రీ పబ్లిసిటీ జరిగినట్టే. అదొకటే మంచి జరిగినది అని చెప్పుకోవచ్చు. నా ఫైనల్ పర్స్పెక్టివ్ అయితే లైక్ ఓవరాల్ ధనుష్ గారే కొంచెం కాంప్రమైజ్ అయ్యి 3 seconds దానికి ఇంత చేసుకోవడం, అది కూడా తన మూవీలో నటించిందే, వేరే వాళ్ళైతే కాదు కదా, తన హస్బెండే డైరెక్టరు. సో ఓవరాల్గా అయితే ధనుష్ గారిది తప్పు అనిపించింది గైస్. మీరేమనుకుంటున్నారు? లైక్ మీరు వాళ్ళిద్దరిలో ఎవరిది రైట్ ఆ రాంగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.